అలా పొలయ్య ఆ ఊరి బడి దగ్గరకు వెళ్లి అన్ని గదుల్లోనూ వెతికాడు. కాని లింగయ్య ఎక్కడా లేడు. దాంతో పోలయ్య కంగారు పడుతున్నాడు. ముత్యాలమ్మ గుడి దగ్గర వెతుకుదామని వెళ్లబోయాడు. ఇంతలో లింగయ్య మాటలు వినిపించాయి. బడి బయట చెట్టు కింద కూర్చుని ఐస్ క్రీం తింటూ కనిపించాడు. అమ్మయ్యా, మా బాబు గారు కనపడ్డు. మా పులి కనపడక నా కళ్ళల్లో ఎన్నీళ్ళు వచ్చినాయో ఏమో. బాబు గారు, ఓ బాబు గారు, నేను వచ్చేసా బాబు గారు. ఇక మీకేం భయం లేదు బాబు గారు. పదండి బాబు గారు, మన ఇంటికి పోదాము. ఏదైనా ఆట ఆడుకుందామండి. పదండి బాబు గారు, పదండి. మీరు లేకపోతే నేను ఉండలేను బాబు గారు. పాలే అంకుల్ నువ్వు ఇలా బడికి రాలేదు అంకుల్? బడికి కొట్టి బజార్లో పడి తిరుగుతున్నా ఉండు. నీ మీద మా పొలయ్య సార్ చెప్తా. అప్పుడు మా సార్ వచ్చి బెత్తంతో నీ గుండె మీద 3 దెబ్బలు ఎత్తడు. అప్పుడు అక్కయ్యో మొర్ర అంటా అంకుల్. అదేందబ్బా, ఇలా మా బాబు గారు ఏదో ఎంతగా మాట్లాడుతాడుగా. నన్ను పట్టుకొని ఏదో పెక్కులు అంటండి. ఏందబ్బా, అసలు ఏమైంది? కొంప తీసి మా బాబు గారికి ఎవరైనా చేతపడి చేశారా ఏంది? అమ్మో బాబు గారు, మీరు లేకుండా నేను లేను బాబు గారు. ఒక్కసారి పోలయ్య పిలవండి బాబు గారు. నాకు తెలుసులే అంకుల్, మీరు బడెగ్గొట్టే సారికి దొరకకుండా తిరుగుతున్నారు కదా. పాలయ్య అంకుల్ ఎంతకే మీకు అలా అంకుల్ ఒకసారి చెప్పండి అంకుల్. పాలయ్య అంకుల్ అబద్ధం ఆడకుండా చెప్పాలి. మరి చెప్తారు అంకుల్, అబద్ధం ఆడితే రేపటి నుంచి మీతో గోళ్ళు ఆట ఆడి మరి అని చెప్పండి అంకుల్. అమ్మో, మా బాబు గారికి నిజంగానే ఏదో అయింది. ఇప్పుడు ఎట్ట సమయానికి ఓబులేసుకోవట్లేడుగా. అవతల అమ్మగారికి బాబు గారిని తీసుకొస్తాని మాట ఇచ్చానుగా. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? ఆ బాబు గారిని ఎలాగోలా మాటలు పెట్టి ఇంటికి తీసిపోవాలి. అట్టగైతేనే ఇంటికి వస్తాడు, లేకపోతే రాడు. నాకు ఆలోచన బాబు గారు. చెప్తాను బాబు గారు, చెప్తాను అన్నమాట బాబు గారు. తర్వాత మళ్ళీ ఏంటంటే గగ్గ నాకు తెలుసు బాబు గారు, వచ్చు నాకు వచ్చు. తర్వాత మళ్ళీ ఏంటంటే అమ్మటే మమ్మ నాకు తెలుసు బాబు గారు. తర్వాత మళ్ళీ ఇంకేందంటే కక్క అనమాట. బాబు గారు కక్క. తర్వాత జ ఎత్తకుంది బాబు గారు, ఎట్టకుందండి? బాగా చెప్పానా బాబు గారు? ఇంటికి పోదాం పండి బాబు గారు, రండి బాబు గారు. ఇంకా పాలయ్య అంకుల్ మీరు తప్పు చెప్తున్నారు అంకుల్. ఎట చెప్పాలంటే నేను చెప్తాను చూడండి అంకుల్. అనాలన్నమాట, ఈ అనాలన్నమాట, ఓ అనాలన్నమాట, రూ అనాలన్నమాట, లెల్లో అనాలన్నమాట. అట్లా చెప్పాలి అంకుల్. మీరు తప్పు చెప్తున్నందుకు బెత్తంతో గుండె మీద 3 దెబ్బలు అంకుల్. 1 2 3 అమ్మయ్యా మా సారు పుననే అండు. పాలయ్య అంకుల్ నీకు పలక పట్టుకోలేదు అంకుల్. చూడండి నా పలక ఎంత కట్టుకుందో. ఈ బోర్డు శక్తితో నీ గుండె మీద కొట్టానంటే దెబ్బకు పగులుతా అంకుల్. ఒకసారి కొట్టించుకోడు అంకుల్. రండి అంకుల్, గుండె పగలు కడతా. అమ్మో, మా బాబు గారు ఏదో రకంగా నన్ను కొడతాడుగా. ఎట్లనే ఉంటే ఇంకా బాధేటట్టుండగా, చూడబోతే ఆ బోర్డు పలక తీసుకొని కొట్టేటట్టుండగా. అమ్మో, ఇప్పుడు ఎట్టా ఏదో రకంగా బాబు గారిని ఎత్తుకొని ఇంటికి వేసిపోవాలి. బాబు గారు, ఓ బాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని నేను ఎత్తుకుంటాను బాబు గారు. ఎత్తుకుని నా బొల్లో కూర్చోపెట్టుకోండి బాబు గారు. ఇంటికి పోదాం పదండి బాబు గారు. మా అయ్య కాదు, మా బుజ్జి కాదు, రండి బాబు గారు. ఒకసారి నా ఒళ్ళోకి రండి బాబు గారు. మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటాం బాబు గారు. మీకు మిఠాయిలు కొని పెడతాం బాబు గారు. నా శంకలో ఎక్కండి బాబు గారు. రండి బాబు గారు, రండి. భలేగుంది. ఈ పాలయ్య అంకుల్ నన్ను ఎత్తుకొద్దట్టుగా. భలే అంకుల్ ఎత్తుకోండి అంకుల్. నన్ను మా ఇంటికాడ దింపండి అంకుల్, దింపండి. మరి నేనేమో ఈ గద్దె మీద నుంచి గబక్కన మీ సంకలకు దిగుతా అనమాట. మరి నన్ను గట్టిగా పట్టుకోవాలి అంకుల్, సరేనా?
ఇప్పుడు మనిషి కొంచెం దారిలోకి వచ్చిండు మళ్ళీ బుర్రలో పురుగు తిరిగిందంటే మళ్ళీ మా పాతోడైపోతాడు. ఇప్పుడు బాబు గారిని ఎత్తుకొని గబక్కనింటికి తీసుకుపోతా. అక్కడ మా అమ్మగారు బాబు గారి కోసం పిచ్చిదాల్లాగా ఎంత చదువుతుందో ఏమో. బాబు గారు అట్టాగే బాబు గారు అట్టాగే అక్కడి నుంచి నా సంకలో దూకండి బాబు గారు దూకండి. అట్నే రండి బాబు గారు దూకండి. సరే అంకుల్ గట్టిగా పట్టుకోండి. ఒకసారి నండి అంకుల్. మరి నా ఉండేది పలక బల్పం తీసుకొని ఇప్పుడు దొక్కుతా అనమాట. ఇదిగో ఐస్ అంకుల్, ఫుల్ ఐస్ డబ్బులు రేపు నేను బడికి వచ్చినప్పుడు ఎత్తలే అంకుల్. ఇప్పుడు నేను ఇంటికి పోతాను అనమాట. పోలే అంకుల్, ఇప్పుడు దొక్కుతాను అంకుల్. వంక బెండక గుమ్మక నీ గుండె బాగలేదు గమ్మక్క దొక్కుతా. అలా పోలయ్య ఎత్తుకుంటాననేసరికి సరేనని లింగయ్య అమాంతం పోలయ్య మీదకు దూకాడు. ఇంకేముంది, లింగయ్య ఒక్కసారిగా మీద పడేసరికి లింగయ్య బరువుకి పోలయ్య కింద పడ్డాడు. పోలయ్య బాధతో మూలుగుతూ ఉంటే లింగయ్య నవ్వుతూ ఆనందిస్తున్నాడు. బాగైంది అంకుల్, బాగైంది. లేకపోతే నాకు తెలుసులే అంకుల్, నువ్వు నన్ను మా మమ్మీ దగ్గర తీసుకుపోయి నన్ను కొట్టియాలనుకున్నా కదా. దోచ అప్పుడు వాడ గార్లు బోర్లు బాగైంది. ఒరే సైజులో ఎక్కన్నావు సీను, నేను కూడా వస్తున్నావు రా. ఇలా బడికి కట్టండి రా, ఉండండి రా. అందరం కలిసి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసుకొని తిన్నారా. వస్తున్నా. అబ్బో ఇలా అరుకుతుంటే భలే సమ్మగా ఉంది. పాలే అంకుల్ ఇంకక్కడ ఉండో లేడా, ఇంటికి పోయిండో ఏమో. ఇలా చెట్టు ఎక్కాలి, కొబ్బరి చెట్టు ఎక్కాలి. మట్టి అంతా ఒంటికి పోసుకోవాలా. తాతయ్య గారు, ముత్తాత గారు, తండ్రి గారు, మామయ్య గారు, వెంకమ్మ గారు. అలా లింగయ్య ఉన్నట్టుండి మీద దూకి పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి పోలయ్య బిత్తరపోయాడు. మతిపోయిన వాడిలా తనలో తానే మాట్లాడుకోసాగాడు. ఏంది ఎట్లా జరిగిందేందియా? అసలు ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మా బాబు గారు ఎక్కడుండబ్బా? వాటిల బత్తాలు కనపట్టలేదేందియా? యాప్ చెట్టు కూడా కనపట్టలేదు మరియా. ఇప్పుడు ఏమైంది అసలు ఇది ఏ ఊరు? అసలు నీ భూమి మీదనే ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా? ఏదైనా దేశంలో ఉన్నట్టుందా? నాకేం గుర్తు రావట్లేదు. ఏందబ్బా, నాకేమన్నా మతి భ్రమించిందా ఏమియా? వామ్మో, ఇప్పుడు ఏంది ఇది కథ? ఈ కథ ఏంది అసలు? ఎక్కడున్నా నేను? అలా పోలయ్య తనలో తాను మాట్లాడుకుంటూ మెల్లగా లేచి ఎటుపోతున్నాడో తెలియకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా ఓబులేసి వస్తున్నాడు. అనా పోలన్నా, లింగయ్య గారు దొరికినానే? దొరికి ఉంటాడులే. నేను చెప్పాను కదా, మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుద్దన్నా. ఏం బాధపడమాకలే పోలన్నా. అప్పుడప్పుడు ఎట్టాగా జరుగుద్ది. నేను తేలి పట్టానికి పోతాను పోలన్నా. నీకేమన్నా కాలానే? ఎవరురా నువ్వు? ఇక్కడ నీకే పర్రా? మా రాజ్యంలోకి ఎందుకు వచ్చినరా? చూస్తుంటే పెద్ద గజ దొంగలా కనపడుతున్నావు. అసలు మీ ముఠ ఎంతమంది ఉన్నారా? ఎవరు అక్కడ? తక్షణమే ఈ దుస్తులు చేసపోయా సరసాలు వేసి ఈ ఆటకాయలు తినిపించండి. అట్నే నా ఏనుగును కూడా తీసుకురాండి. ఇప్పుడు నేను మహారాజు అన్నమాట. జగమే మాయా బతుకో మాయా. పోలయ్య అలా చెప్పి నవ్వుకుంటూ వెళ్లేసరికి ఓబులేసు అయోమయంలో పడ్డాడు. పోలయ్య అలా నవ్వుకుంటూ లింగయ్య ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు లింగయ్య భార్య వెంకమ్మ వీధి వైపే చూస్తూ ఉంది. లింగయ్య ఆచూకీ పోలయ్య తెలుసుకుని ఉంటాడని అనుకుంది. ఎరా పోలయ్య, అయ్యగారి ఆచూకీ తెలిసిందా? ఎక్కడ ఉన్నాడ్రా? నీతో పాటు ఇంటికి తీసుకురాలేకపోయావా? అరే పోలయ్య, నేను ఇంతగా అరుస్తూ మాట్లాడుతుంటే అలా నవ్వుతున్నావేంట్రా? ఎవరండి మీరా? ఇప్పుడు నేను ఈ దేశానికి మహారాజు అనమాట అండి. ఇదే మా రాజ్యంలో ఉద్యానవనం అన్నమాట. అరే పొట్లరా, ఎక్కడ చచ్చిర్రా? తొందరగా వచ్చా నన్ను పైకి ఎగిరేయండి రా. అట్నే ఇప్పుడు నేను కూసేటు అటు ఇటు డొలుకొని తిరగాలన్నమాట. డొలుకో
డొలుకో డొలుకో డొలుకో డొలుకో అట్నే 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 అట్నే. పోలయ్య వింత చేష్టలు చూసిన వెంకమ్మకు ఏదో జరిగి ఉంటుందని, అందుకే పోలయ్యకు మతి భ్రమించి ఉంటుందని వెంటనే వెళ్లి గాబులో నీళ్లు తెచ్చి పోలయ్య మీద కుమ్మరించింది. వెంటనే పోలయ్య మామూలు మనిషి అయ్యాడు. అరే పోలయ్య, ఇప్పుడు చెప్పురా, అసలేం జరిగింది? ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు మీ అయ్యగారెక్కడా? ఏం చెప్పమంటారు అమ్మగారు? నా తిప్పలో పొద్దున్నుంచి తిరగా బడికాడ అయ్యగారు పుల్లయ్య తినుకుంటా కనపడ్డా. నన్ను ఇంటి పెరుకులని పిలుస్తాను అమ్మగారు. అమ్మో, మనిషి మొత్తం మారిపోయింది అమ్మగారు. కర్రతో నా తలకాయ మీద కొట్టింటి అమ్మగారు. ఏదో రకంగా ఇంటికి చేసుకుందామని సక్కనెక్కమన్నా ఆ మాత్రం నా మీద దూకి నన్ను కింద పడేసి కొబ్బరి చెట్టు ఎక్కుతానని ఉరుక్కుంటూ పోయింది అమ్మగారు. నన్ను ఇప్పుడు ఏం చెప్పమంటారండా? చెప్పండి, మీరు చెప్పండి నన్ను ఏం చెప్పమంటారండా? అమ్మో అమ్మగారు, మన బాబు గారు మొత్తం మారిపోయిందండా. అంత చిన్నపిల్లగాళ్ళకి మారిపోయిందండి. ఇప్పుడు ఎట్టండా బాబు గారిని అట్ట కప్పట్టుకోవాలండి. అమ్మో, బాబు గారిని చూస్తే నా కళ్ళ నీళ్ళు వస్తలేక అమ్మగారు అయ్యగారికి ఎవరో మాయాలు చేశారండి, ఎవరో గాయలు ఊదారండి. అరే పోలయ్య, ఏం చేద్దామో తర్వాత ఆలోచిద్దాం కాని ముందు మీ అయ్యగారిని ఏ కొబ్బరి చెట్లు ఎక్కుతుండో ఏమో. అసలే ఆ కొబ్బరి చెట్లు దొరగారివి. దొరగారికి తెలిసిందంటే పెద్ద గొడవ అవుద్ది. పద, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి మీ అయ్యగారిని ఇంటికి తీసుకువద్దాంపా. కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తెంపడం కోసం వెళ్లిన లింగయ్య కోసం భార్య వెంకమ్మ పోలయ్య కొబ్బరి తోట వైపు వెళ్లసాగారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.